యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధముగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే స్వల్ప గ్రామము అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేమ ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వాధికారి నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రతి దినము తండ్రి నాయన ఒక లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. వారిలో అనేక మంది నాయన రక్షింపబడ్డానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో అనేక మందికి సువార్త వెళ్ళడానికి కృప చూపించండి. ఒక ఆత్మనైనా తండ్రి నీ కొరకు నాయన మరి నాయన వారు మనసు పొంది రక్షింపబడేటట్టు సహాయం దయచేయండి ప్రభా. ఈ వాక్యము అనేక చోట్ల వ్యాపించినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితము నాయన మాకు దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు. ఆయన తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేని వారైనప్పటికీ తండ్రి ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో గుండా వెళ్తున్నా నాన్న సమస్తమైన వారిని ఒకే రీతిగా ప్రేమించే దేవుడు తండ్రి. అలాంటి ప్రేమమయడానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినమందు నాయన ప్రభ మీరు మాట్లాడుచున్న లేఖనము తండ్రి సూటిగా తేటగా మాట్లాడండి. మా జీవితాన్ని వెలిగింపచేసేది ఉండడానికి కృప చూపించమని ప్రభ. చిన్న ప్రార్థన దీన ప్రార్థన ఈ సన్నిధానం చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయుని నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి దినాన్న దేవాతి దేవుడు ఏం మాట్లాడుచున్నారండి మనతో? స్వల్ప గ్రామం అంటే చిన్న గ్రామము అని అర్థం అన్నమాట. అయితే ఈ యొక్క చిన్న గ్రామంలో నుంచి మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించే రాజు అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వస్తున్నారని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరి హేరోదు ఆ జ్ఞానులు వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు ఏంటి ఆయన ఏ ప్రాంతంలో జన్మించారని వాళ్ళని అడుగుతున్న సందర్భంలో జ్ఞానులు చెప్తున్న మాట అండి ఇది. అయితే ఆయన బెత్లెహేములో యోధా ఆ యొక్క గోత్రంలో పుడతాడని అనేక ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. అలానే మరి ఒక చిన్న గ్రామంలో ఈయన మనందరి కొరకు పుట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి మన యొక్క గ్రామంలో చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదండి, వాటిని చిన్నవి అంటాం. పట్టణాల చుట్టూ చాలా గ్రామాలు ఉంటాయి, అవన్నీ చిన్న చిన్న గ్రామాలు. అలాంటి చిన్న గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం అనేది జరిగింది. ఆ యొక్క ప్రవచనమే మేక ప్రవచించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే బెత్లెహేమ ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మరి ఇక్కడ ఆయన గురించి ఎంత స్పష్టంగా రాయబడిందో ఒకసారి మనం ఆలోచించాలండి. ఒక చిన్న గ్రామంలో మరి లోకమంతటికి వెలిగించే లోకరక్షకుడు జన్మిస్తారని మీకా గారు ముందుగానే ప్రవచించారు. మీకా గారు కాదండి, అనేక మంది ప్రవక్తలు ప్రవచించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ప్రవచన నెరవేర్పులు కూడా మనము జీవగ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఎంతమంది ప్రవక్తలు ప్రవచించినా ఎంతమంది మరి ఏది చెప్పినా కూడా దేని కొరకంటే మరి ఈయన ఎందుకు వస్తున్నారు మరి అని మనం ఆలోచించవలసిన వారమే. లోకంకి వెలుగివ్వడానికి వస్తున్నారండి. అంటే మన యొక్క చీకటి జీవితాన్ని మరి వెలుగుమయంగా మార్చడానికి మరి ఆయన దినాన్న మన కొరకు
మన యొక్క జీవితంలో ఉదయించేటట్లుగా చూస్తూ ఉంటున్నాం. జ్ఞానుల్ని చూసినప్పుడు మరి జ్ఞానులు దేనిగుండా నక్షత్రము మరి ఏమిస్తుందండి? కాంతినిస్తుంది కదా, అది ఎలుగుకి సాదృశ్యంగా ఉంది. మరి ఆ నక్షత్ర కాంతి ఎలాగైతే ప్రకాశించుచుందో మన యొక్క జీవితాల్లో క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఆ విధంగానే ప్రకాశించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. మరి ఈ యొక్క చీకటి దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. మరి ఈ యొక్క పాపపు జీవితాన్ని మనందరం విడిచిపెట్టి నూతనమైన వెలుగులోనికి, అంటే మరి దేవుని యొక్క పరిశుద్ధతను ధరించుకునే వారు ఉండాలని ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారండి. మరి ఈ స్వార్థలు ఏదైనా కానివ్వండి, యొక్క మరి క్రిస్మస్ దినాలు చెప్పుకునే ప్రతి వాక్యము కూడా మనకి దేన్ని సూచిస్తుందండి? రక్షణ గురించి సూచిస్తుంది. అంటే మనందరము రక్షింపబడాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎందుకు అంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడని మరి ఈ లోకంలోనికి మనం చూస్తూ ఉంటున్నాం. నశించిపోచిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాడని మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు కానీ మరి ఎవరి కొరకు వచ్చారండి? పాపుల కొరకే వచ్చాడని మరి అనేక లేఖనములు మనం చదువుతున్నాం కదండి. ఎందుకు మరి నీతిమంతుల కొరకు ఆయన రాలేదు అని చెప్తున్నారంటే, నీతిమంతులు మరి వాళ్ళకి ఏం అవసరం లేదు, రక్షణ అనేది అవసరం లేదు. అంటే వారు రక్షింపబడి ఒక మరి స్థితిని కలిగి ఉన్నారు. మరి పాపులుగా ఉన్నవారు రక్షింపబడాలని క్రీస్తు యొక్క ఆశ కాబట్టి వారి కొరికే ఆయన మరి మార్చడానికి, వాళ్ళ జీవితాలను వెలిగింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకనే చాలా సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఏంటండి? మరి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఏం అవసరం లేదు, వైద్యుడు అవసరం లేదు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి మాత్రమే వైద్యులు అవసరమని దేవుని వాక్యం ద్వారా ఆయన మనకు అర్థం అవ్వాలని ఆయన ఆ రీతిగా చెప్పారు. అలానే పాపికి దేవుడు అవసరం. నీతిమంతులు మరి తన మార్గంలో వెళ్తూ ఉంటారు కాబట్టి నీతిగా జీవించే వారి గురించి కాదు, కానీ పాపులుగా ఉన్న వారిని రక్షించడానికి, పాపము నుంచి వేరుపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన్న అందరి కొరకు మరి జన్మించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎన్నో జన్మదినాలు మనం చేసుకుంటూ ఉంటున్నాం. ఎన్నో నూతన సంవత్సరాలు మనం చేసుకుంటూ ఉంటున్నాం. ఎన్నో ఈస్టర్ పండుగలు మనం చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఇవి అలవాటుగా మనం చేసుకోకూడదు, కానీ మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనమేమి అనేక మందికి పంచాలనేది మనం గ్రహించుకునే వారు ఉండాలండి. మరి క్రిస్మస్ దినాల్లో మరి మనము అనేక మందికి సువార్తను పంచినట్లయితే దేవుడు ఎంతగానో మన బట్టి సంతోషిస్తాడు. అలానే వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం, లేకపోతే ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం, ఇలాంటివి కూడా మరి దినాల్లో మనం చేసినట్లయితే దేవుడు ఎంతగానో సువార్త అందించినట్లయితే, వాళ్ళకి సహాయం చేసినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడండి. బేదలకు సువార్త మనం అందించేవారిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలండి. అందుకనే మరి బెత్లెహేమ ఎఫ్రాత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, మరి ఎంత చిన్న గ్రామంలో మరి మనందరి కొరకు జన్మించాడండి. మరి ఆయన ఎన్నుకుంటే మరి ఎంత గొప్ప పట్టణములైనా జన్మించే మరి అర్హత కలిగిన మరి యేసుక్రీస్తు ప్రభువారు కదండి. ఆ పరలోకపు రాజ్యంలోనే జన్మించే శక్తి కలిగిన వాడయ్యుండి మరి పరలోకమునే విడిచిపెట్టి ఈ భూలోకంలో ఆయన ఒక చిన్న గ్రామాన్ని, మరి ఆ చిన్న గ్రామంలో మనందరి కొరకు జన్మించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆయన జన్మించారంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షణ మార్గంలోనికి నడిపించుకోవడానికి, నశించిపోచిన వారిని రక్షించడానికి. అందుకని ఇక్కడ రాయబడింది, నా కొరకు ఇశ్రాయేలుని అలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుగుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మరి శాశ్వత కాలము మనందరము కూడా మరి ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడండి. అందుకనే మరి పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి మరి ఎంతగానో తగ్గించుకుని ఆయన ఈ దినాన్న మన కొరకు మరి సమస్తమును విడిచిపెట్టి
ఒక పశువుల తొట్టిలో పరుండి ఉన్నారు. మనము మన యొక్క జీవితంలో మరి చూసినట్లయితే మరి ఒక స్త్రీ తన బిడ్డని జన్మించడానికి ఒక పశువుల పాకలో జన్మ ఇవ్వడానికి ఇష్టపడుతుందండి. ఏ తల్లి ఇష్టపడదు. కానీ మరి ఆయన అంతగా తగ్గించుకుని ఆ యొక్క పశువుల తొట్టిలో మనందరి కొరకు పరుండబెట్టారంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడండి. మనకి ఉన్నా లేకపోయినా మనకున్న దాంట్లోనే మన కుటుంబంలో కానీ లేకపోతే హాస్పిటల్లో కానీ బిడ్డకి జన్మనివ్వడానికి ఇష్టపడతారు. కానీ ఒక పశువుల పాకలో బిడ్డని జన్మించడానికి ఎవరునూ ఇష్టపడరు కదా. కానీ ఆయన అందరి కొరకు మరి అలాంటి పశువుల పాకలోనే మనందరి కొరకు జన్మించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క తొట్టిలోనే ఆయన పొరుండబెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయనకి స్థలం లేకపోయిందండి. ఈ దినాన మనకు స్థలం ఉన్నది, ఆ దినాన ఆయనకి స్థలం లేదు. కాబట్టి మరి అన్నీ ఆయన ఎందుకు తగ్గించుకున్నాడంటే మరి అందరూ రక్షింపబడాలి. అందరి కొరకు ఆయన మరి లోకాన్ని మరి నూతనమైన జీవితాన్ని మనందరికీ అనుగ్రహించడానికి ఆయన జన్మించి ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో మరి మనము ఆయనకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేవారు ఉండాలి. మన హృదయంలో ఆయన్ని మరి వెలిగింప చేసుకునేవారు ఉండాలి. అలాగూ జీవించినట్లయితే మరి దేవుడు మనని బట్టి సంతోషిస్తాడు. ఒక చిన్న గ్రామాన్ని మనందరి కొరకు మరి లోకంలోనికి రావడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో మరి దేవుని స్వీకరించి మన జీవితాన్ని మన బ్రతుకుని సరి చేసుకుని వారు ఉండడానికి పరిశుద్ధాత్మ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలింపచేయనుగాక. ఆమె అందరికీ వందన. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినాన్ని మీరు మాట్లాడిన లేఖనానికి వందనాలు, స్తోత్రాలు. అయినా మా యొక్క జీవితాలు మేము సరి చేసుకుని తండ్రి నూతనమైన వెలుగులతో నింపబడేటట్టు సహాయం దయచేయండి. మాకు కావలసిన కృపాక్షేమము, భద్రత సమస్తమును దయచేసి కృపతో నింపండి ప్రభా. తండ్రి అని పేర్చుటకు కూడా యోగ్యత లేనైనప్పటికీ తండ్రి ఆయన మమ్మల్ని ప్రేమతో ప్రేమించుచున్న దేవానికి వందనాలు. ఈ క్రిస్మస్ దినాలు సువార్త అనేక చోట్ల నేను వెదజల్లబడి తండ్రి అనేక మంది మారు మనసు రక్షణ పొందుకునే ధన్యత దయచేయమని ప్రభా. ఇక చిన్న ప్రార్థన దీన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.